నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభావకు స్వాగతం. ముందుగా ఈటీవీ 2 8 వసంతాలు పూర్తి చేసుకుని 9వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా మీ అందరికీ 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు సుఖీభవలో శీతాకాలం ఆరోగ్యం, ఊపిరితిత్తుల్ని మార్చవచ్చా, పిల్లలు జంక్ ఫుడ్ మానడం లేదా, ఒత్తిడికి శ్వాస చికిత్స, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. చలికాలంలో చర్మానికి సమస్యలు మామూలే. అయితే ఈ సీజన్లో వణికించే చలి మూలంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యలు తరచుగా వేధిస్తూ ఉంటాయి. ఈ ఋతు మార్పులకు అనుగుణంగా జీవనశైలి, ఆహారం అలవాట్ల విషయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకోవచ్చు. శీతాకాలంలో సాధారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేదం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో వణికించే చలి మూలంగా మనకు రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. తీవ్రమైన చలి ధాటికి చర్మానికి సమస్యల తాకిడి సహజంగానే ఎక్కువగా ఉంటుంది. చర్మ సమస్యలతో పాటు ఈ సీజన్లో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరాలు చాలా ఎక్కువగా వేధిస్తుంటాయి. శరీరంలో వ్యాధి నిరోధకత కూడా బాగా తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక పరిష్కారాలను చెబుతుంది. ఈ చలికాలంలో జలుబు, తర్వాత ఈ సైనసైటిస్ అనే సమస్య కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ తొందరగా వచ్చేవాళ్ళు ఆహారంలో ఈ స్వీట్స్, అంటే కనీసం ఈ వింటర్లో స్వీట్స్తో ఎక్కువగా తినకుండా ఉండటం, చాక్లెట్లు, కేక్స్, పేస్ట్రీస్ ఇలాంటివి ఎక్కువ తీసుకోకుండా ఉండడం, అలాగే పాయసం అలాంటివి ఉంటాయి కదా, పాలు, పంచదార వేసి చేసినటువంటి పదార్థాలు కూడా అవి కూడా కొంచెం లోపల కఫాన్ని పెంచుతాయి కనుక అటువంటి ఆహార పదార్థాలు మానేసేయాలి. ఆ తర్వాత ఏంటంటే ఈ సమస్య వచ్చేవాళ్ళు తేలిగ్గా ఇంట్లో కొంచెం వసకొమ్ము చూర్ణం తీసుకుని దాన్ని కొంచెం నువ్వుల నూనె వెచ్చబెట్టి ఆ వసకొమ్ము చూర్ణాన్ని అందులో కలిపి, అంటే ఒక ద్రవ పదార్థం లాగానే ఉంచుకొని ఉదయాన్నే చుక్కలుగా 2 ముక్కుల్లోనూ వేసుకుంటున్నట్టయితే కనుక లోపలికి వెళ్ళి అది జలుబుని తగ్గిస్తుంది, అలాగే ఈ సైనస్లను కూడా శుభ్రపరుస్తుంది అనమాట. ఇది తేలిగ్గా ఎవరికి వాళ్ళు చేసుకోగలిగినటువంటిది. అలాగే మరొక ఔషధం ఎవరి ఇంట్లో మీకు మీరు చేసుకోగలిగింది ఏంటంటే సొంటి, పిప్పళ్ళు, మిరియాలు. ఈ మూడింటిని తీసుకుని సొంటిని, పిప్పళ్ళని కొంచెం వేయించి చూర్ణం చేసుకోవాలి, మిరియాలని మామూలుగానే. ఈ మూడింటిని సమాన భాగాలుగా చూర్ణాలు చేసుకొని ఆ చూర్ణాలన్నింటిని కలిపి ఉంచుకొని ప్రతిరోజు ఒక అర చెంచాడు చూర్ణానికి కొంచెం తేనె కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటున్నట్టయితే కనుక ఈ సైనస్ బారిన లేదంటే జలుబులు అవి రాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే బాగా ఇక్కడంతా ముక్కు దగ్గర అంతా నొప్పిగా ఉందనుకోండి, సైనస్ తోటి అలా బాధ పెడుతున్నట్టయితే కొంచెం గోరువెచ్చటి నువ్వులను తీసుకొని ఈ ముక్కు పక్క భాగంలో అంతా బాగా రాసుకొని ఆ తర్వాత ఒక నిమ్మ చెక్క, కోసినటువంటి నిమ్మ చెక్కను వెచ్చబెట్టి ఆ వేడివేడిగా ఉన్నటువంటి నిమ్మ చెక్కతోటి ఈ భాగాల్లో కనుక కాపడంలాగా పెట్టుకుంటున్నట్టయితే కూడా తొందరగా ఆ సైనసైటిస్ వల్ల వచ్చేటువంటి నొప్పి అది తగ్గి తేలిగ్గా ఉంటుంది. చలికాలంలో వణికించే శీతల గాలుల మూలంగా మనకు ఇట్టే జలుబు చేస్తుంటుంది. పిల్లలకు, వృద్ధులకు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. జలుబుకు తోడుగా దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఈ సీజన్లో మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. చలికాలం గాలిలో తేమ ఎక్కువ. దీంతో వాతావరణంలో రకరకాల బ్యాక్టీరియాలు, వైరస్లు అనేకం వృద్ధి చెందుతుంటాయి. ఫలితంగా ఈ సీజన్లో మనం పీల్చే గాలితో కలిసి ఈ బ్యాక్టీరియాలు, వైరస్లు శరీరంలోకి వెళ్తుంటాయి. దీంతో ఊపిరితిత్తుల్లో రకరకాల సమస్యలు వచ్చి పడుతుంటాయి. తర్వాత దగ్గు, గొంతు నొప్పి ఇటువంటి సమస్యలు కూడా మనకి ఈ కాలంలో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఈ దగ్గు, గొంతు నొప్పి రాకుండా ఉండాలంటే ముందు నుంచి చల్లటి పానీయాలు తీసుకోకుండా ఉండడం జాగ్రత్త పడాలి. మంచినీళ్ళు కూడా వేడివేడిగా ఉన్నవి తాగుతున్నట్టయితే కనుక గొంతులోకి బ్యాక్టీరియా, వైరస్ అవి ప్రవేశించలేకుండా ఉంటాయి. అలాగే లోపల ఏంటంటే ఈ వేడి నీళ్ళ మూలంగా కఫం అది తయారవకుండా ఉండేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఇలా చేయటం వల్ల దగ్గుని, గొంతు నొప్పిని రాకుండా చూసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఎవరికైనా దగ్గు, గొంతు నొప్పి వచ్చినట్టయితే కనుక వాళ్ళు ఏం చేయాలంటే మనకి త్రిఫలాలు అని ఉంటాయి, ఉసిరికాయ,
కరక్కాయ, తానికాయ ఈ మూడింటిని కలిపి త్రిఫలాలు అంటాం. ఈ మూడింటిని కలిపినటువంటి చూర్ణాన్ని తీసుకొని 1 కప్పు నీళ్ళని వేడి చేసి ఆ నీళ్ళలో 1 చెంచాడు ఈ చూర్ణం వేసి ఆ కషాయంతో గొంతులో కల్లా బాగా పుక్కిలిస్తున్నట్టయితే కనుక ఈ గొంతు నొప్పి సమస్య తొందరగా తగ్గిపోతుంది. అలాగే మరొకటి కడుపులోకి తీసుకునేందుకు ఔషధం ఏంటంటే దాల్చిన చెక్క, లవంగాలు, ఏలక్కాయ ఈ మూడింటిని సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసి ఉంచుకుని ఈ చూర్ణాన్ని సుమారుగా 1/2 చెంచాడు చూర్ణాన్ని 1 కప్పు నీళ్ళల్లో బాగా మరిగించుకుని దాన్ని ఉదయం సాయంత్రం కడుపులోకి తీసుకుంటున్నట్టయితే కూడా త్వరగా ఈ గొంతు నొప్పి, దగ్గు తగ్గిపోతాయి. అలాగే మరొకటి మనకి తేలిగ్గా ఉండేటువంటి ఔషధం ఏంటంటే అతి మధురం అంటారు. ఈ అతి మధురం చూర్ణాన్ని తర్వాత వసకొమ్ము చూర్ణాన్ని రెండింటిని సమానంగా తీసుకుని దానిలో కొంచెం తేనె కలిపి 2 పూట్ల తీసుకుంటున్నా కూడా ఈ గొంతు నొప్పి లేదా దగ్గు 2 కూడా బాగా తగ్గుతాయి. చలికాలంలో తీవ్రమయ్యే వ్యాధుల్లో ఆస్తమాను అత్యంత ప్రధానమైందిగా చెప్పుకోవాలి. ఆస్తమా బాధితుల్లో శ్వాసనాళాల్లో దారి బాగా సన్నబడి ఉంటుంది. చలికాలంలో ఈ శ్వాస మార్గాలు మరింతగా కుచించుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటప్పుడు చాలా తరచుగా ఆస్తమా అటాక్స్ వస్తుంటాయి. ఇలాంటప్పుడు ఊపిరి తీసుకోవటం ఇబ్బంది అయిపోవటం, శ్వాసలో పిల్లికూతలు వినిపించటం, ఛాతీ బిగుసుకుపోయినట్లు అనిపించటం, ఇంకా దగ్గులాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.